అనేక జీవితాల్లో కార్యాలు చూచున్నట్లు మీ బ్రతుకుల్లో కూడా కార్యాలు చూచున్నట్లు దేవుని సన్నిధిలో పట్టుదలగా ఓపికతో విసుగక నిత్యము ప్రార్థించాలి. గుర్తుపెట్టుకో, నువ్వు ప్రార్థించే ప్రతి దినము లెక్కించబడుతుంది. నువ్వు ప్రార్థన చేసే ప్రతి సమయము లెక్కించబడుతుంది, సంఖ్య వ్రాయబడుతుంది. తెలుసా? దేవుడు మన రాజు. దేవుడు మన రాజు. రాజు తన చిత్త ప్రకారము సమస్త కార్యాలు నెరవేరుస్తాడు. మనం ఏం చేయాలి? ఆయన మీద ఆనుకోవాలి ఓపికతో. దేవుని శక్తి అవసరము. దేవుని వాక్యం మాత్రమే కాదు, దేవుని శక్తి అవసరం. ప్రతి దైవజనుడు దీన్ని గుర్తించాలి. ప్రతి విశ్వాసి దీన్ని గుర్తించాలి. రోషం తెచ్చుకోవాలి. దేవుణ్ణి అడగాలి. దేవుని ముందు మోకరించినప్పుడు దేవుణ్ణి స్పష్టంగా అడగాలి. దేవా, నీవు పరిచర్య జరిగించినప్పుడు కార్యాలు అవసరమై ఉండినాయి. అపోస్తలులు పరిచర్య చేసినప్పుడు నీ శక్తి కార్యములు అవసరమై ఉన్నవి. మరి మా దినముల్లో వద్దా? మా దినముల్లో వాటి అవసరం లేకుండానే అయిపోతుందా? రాకడ వరకు నీ కార్యాలు జరగాలిగా ప్రభు. రాకడ వరకు నీ శక్తి వినియోగం కావాలి కదా. వాక్యంతో పాటు నీ ప్రభావం కూడా ప్రజల మీద పనిచేయాలి కదా. ఇంకా చాలామంది అన్యజనులు నీ తట్టు తిరగలేదు ప్రభు. ఇంకా చాలామంది అన్యజనులు నిన్ను గుర్తించలేదు ప్రభు. నీ శక్తిని అనుభవించలేదు ప్రభు. నీ వాక్యము నెరగలేదు ప్రభు. అన్యజనులు నిన్ను గుర్తించినట్లు నీ శక్తి వాళ్లకు చూపించవా? నీ ప్రభావం వాళ్ళ అనుభవంలోనికి తీసుకొని రావా? నీ కార్యాలు వారి ఎడల జరిగించవా? దేవా, నేను వాక్యంలో విశ్వాసం ఉంచాను, వాక్యంలో స్థిరపడ్డానయ్యా, నాకు చేయకపోయినా పర్వాలా, కానీ అన్యజనులు అనేకులు నీ యందు విశ్వాసం ఉంచున్నట్లు నీ శక్తిని వాళ్లకు చూపించవయ్యా అని మనం అడగటం ఎంత మాత్రం తప్పు కాదు. ఇంకా చెప్పాలంటే అడగాలి. దాని సంగతి, దాని విలువ, దాని అవసరత మీరు ఎరగాలి, తెలుసుకోవాలని నేను ఈ విషయాలు ఇంత వివరంగా మీతో పంచుకుంటున్నాను. అసలు దాన్ని అడిగే ప్రస్తావనే లేదు ఈ దినాల్లో. కొంతమంది అలా దేవుని శక్తిని కోరటము, దేవుని అద్భుతాలు, సూచక్రియలు, మహత్కార్యాలను అపేక్షించటము ఒక తప్పు. అవి జరగవు, వాటిని కోరకూడదు, వాటి అవసరం లేదు అని బోధిస్తూ ఉన్నారు కొంతమంది. నేను అంటున్నాను, వాక్యమే మేజర్, వాక్యమే కీలకం, వాక్యమే ముఖ్యం, వాక్యమే ప్రాణం కాదనేది కాదు, అది తిరుగులేని సత్యం. వాక్యమే కీలకం. అయితే ఆ వాక్యాన్ని స్థిరపరచడానికి దేవుడు ఏం వాడాడు? అప్పుడు వాడిన దేవుడు ఇప్పుడు వాడడా? మార్కు సువార్త 16:20లో ఆ అద్భుతమైన వాక్యము స్థిరపరచబడటానికి ఏం వాడాడు? సూచక్రియలని స్పష్టంగా ఉంది కదా. అద్భుతాలు, స్వస్థతలు, మహత్కార్యాలను స్పష్టంగా ఉంది కదా. ఏమండి? పరిపూర్ణమైన ప్రతి వరము జ్యోతిర్మయుడు తండ్రి యొద్ద నుండి వస్తుందని ఉంది కదా యాకోబు పత్రికలో. ఇప్పుడు అద్దములో చూచినట్టు చూచుచున్నాము, రేపు ఆయన ఉన్నప్పుడు, ఆయన ప్రత్యక్షమైనప్పుడు ముఖాముఖిగా ఆయనను చూతుము. ఇప్పుడు ఆయన కార్యాలను అనుభవిస్తున్నాము, రేపు పర్సన్ని చూస్తాం. ఆయన కనబడేంత వరకు ఈ కార్యాల అవసరము. ఆయన మన ఎదుట ప్రత్యక్షమయ్యేంత వరకు సంఘము సమకూర్చబడతానే ఉంటుంది, ఆత్మలు చేర్చబడతానే ఉంటారు. వాక్యం అవసరము, దేవుని శక్తి కూడా అవసరము. సంఘమా దీన్ని గుర్తించాలి. ఇప్పుడు నేను ఈ విషయాన్ని బోధించినప్పుడు వెంటనే కొంతమంది నా మీద ఒక ప్రశ్న వేయటానికి ఆశ కలిగి ఉంటారు. అన్నా, సూచక్రియలు, స్వస్థతలు, మహత్కార్యాలు, అద్భుతాలు, దైవశక్తిని నువ్వు మాట్లాడుతున్నావు, మరి అలాగైతే మత్తయి సువార్త 24:24లో ఇలాగుంది చూడు. వాని రాక, ఎవరి రాక? అంత్య అబద్ధ క్రీస్తు రాక. మత్తయి సువార్త 24:24. అబద్ధపు క్రీస్తులను, అబద్ధపు ప్రవక్తులను వచ్చి సాధ్యమైతే ఏర్పరచబడిన వారిని సైతము మోసపరచుటకై గొప్ప సూచక క్రియలను, మహత్కార్యములను కనపరచెదరు ఉంది కదా.
మరి సూచక్రియలు మహత్కార్యాలు అని నువ్వు వాటిని గట్టిగా చూపిస్తున్నావు, వాటి గురించి గట్టిగా బోధిస్తున్నావు. మరి ప్రజలు వాటికి కనెక్ట్ అయితే, ఈ అద్భుతాలు సూచక్రియలు మహత్కార్యాలకు అలవాటైపోతే, మరి రేపు అంత్యాబద్ధ క్రీస్తు వచ్చినప్పుడు వాడు కూడా గొప్ప సూచక్రియలు మహత్కార్యాలు చేస్తాడని ఉంది కదా. మరి అవి చేసినప్పుడు జనం ఈ వీటిని బట్టి వాడికి కనెక్ట్ అవుతారు కదా అనే ధర్మ సందేహం మీకు ఒకటి వచ్చిద్దని నాకు తెలుసు. దేవునికి స్తోత్రం. పెద్దగా చెప్పాలి. ఇంకోసారి చెబుతారు, 2 చేతులు ఎత్తి. చాలా సంతోషం. ప్రశ్న అర్థమైందా మీకు? ఎంతమందికి అర్థమైంది? చాలామంది మెలుగుతూనే ఉన్నారు. సంతోషం. ఇప్పటిదాకా నువ్వు దేవుని శక్తి కావాలి, సూచక్రియలు జరగాలి, మహత్కార్యాలు జరగాలి, స్వస్థతలు జరగాలి అని చెప్పావు కదా, బాగుంది. మరి రేపు వాడు లైన్లోకి వచ్చిన తర్వాత వాడు కూడా సూచక్రియలు అద్భుతాలు చేస్తాడని ఉంది. వీటికి అలవాటు చేస్తే ప్రజల్ని, మరి రేపు వాడు చేసిన కార్యాలను బట్టి వీడే నిజమైన క్రీస్తు అని వాడికి కనెక్ట్ అయితే ఇప్పుడు నేను ఇక్కడ ఒక చిన్న విషయం మీ కళ్ళ ముందు తీసుకొస్తా. ప్రార్థన చేయాలి నిజమే, కానీ ప్రార్థన ఎలా చేయాలి, ఎంతవరకు చేయాలనేది ఒక్క ముక్క అలా అందించి ప్రార్థన చేస్తా. అపోస్తలుల కార్యముల్లో 1వ అధ్యాయములో వారు మేడగది మీద ఎన్ని రోజులు ప్రార్థన చేశారు? అందరూ తెలిసిన వాళ్ళు అందరూ చెప్పండి, నోరు తెరిచి. 100 రోజులా? 1 రోజా? 10 దినములు అని ఎక్కడుంది? నాకు చూపించండి. పది రోజులు అన్నారు కదా, ఎక్కడుంది? ఉందా శామ్యూయల్? చూడండి, ఏమైంది చూడండి. నేను బైబిల్ మూసాలే వాళ్ళకి నిరీక్షణ కోసం, ఇంకా ఆపేశాడులే దేవునికి స్తోత్రం అనుకోవాలని. ఉందా? మరి ఏందండి అందరూ ముక్త కంఠంతో 10 రోజులు అన్నారు? ఎక్కడ ఉందని అడిగితే సౌండ్లే. సరే వదిలేయండి. యేసు ప్రభు పస్కా అనబడిన పండుగలో అప్పగింపబడ్డాడు ఆ రాత్రి. ఆ తరువాత సిలువ వేయబడ్డాడు, సమాధి చేయబడ్డాడు, 3వ నాడు తిరిగి లేచాడు. టోటల్గా మొత్తం మీద ఆయన వారికి కనబడ్డ దినముల సంఖ్య అయితే రాయబడి ఉంది 40 దినములు. 40 దినములు వారికి అగపడుచు 40వ రోజు ఆరోహణమయ్యాడు. ఓకే, మొదటి పండగ మొదలు పెట్టుకొని పెంతెకోస్తు పండుగ దగ్గరికి లెక్క పెట్టుకుంటే 50 రోజులు. పెంతెకోస్తు అంటే 50వ రోజు అని అర్థం. అర్థమైందా? పెంతెకోస్తు అంటే ఎన్నో రోజు? 50వ రోజు. పెంతెకోస్తు పండగ అంటే 50వ రోజు పండగ. యేసు ప్రభు ఎన్ని రోజులు కనపడ్డాడు? 40 దినాలు. వచనం ఉందా? చెప్పగలరా? 1వ అధ్యాయం 3వ వచనం. ఏ అధ్యాయం? 3వ వచనం. అపోస్తల కార్యములు 1వ అధ్యాయం 3వ వచనం. చూడండి, అపోస్తలులు 1:3. ఆయన శ్రమపడిన తరువాత 40 దినముల వరకు వారికి అగుపడుచు. అయిపోయింది. 40 దినములు అగపడ్డాడు, 40వ రోజు ఆరోహణమయ్యాడండి అనుకుందాం. ఇక అక్కడి నుంచి మొదలు పెట్టుకొని వాళ్ళు దేవుని చేత బోధింపబడి యెరూషలేము నుండి వెళ్ళక నా వలన వినిన వాగ్దానం కొరకు కనిపెట్టుకోండి అని బోధింపబడ్డారు. పోయారు, మేడగది ఎక్కారు. ఇంచుమించు 120 మంది ఎక్కారు, ప్రార్థనలో ఉన్నారు. 10 దినాలు అనేది లెక్క ఎట్లా చెప్పుకుంటున్నామంటే ఈ 40, ఆ 10 కలిపితే 50 పెంతెకోస్తు దినం. అర్థమైందా? అప్పుడు 10 రోజులు అనే లెక్క మనకు వచ్చిందనమాట. అమ్మయ్య స్తోత్రం, హల్లెలూయా.
ఓకేనా? ఇప్పుడు నా ప్రశ్న ఏంటంటే, ఇప్పుడు ఏనే వాగ్దానం చేశాడుగా, మీరు వెళ్ళి కనిపెట్టండి, నేను పైనుండి ఆత్మను పంపుతాను, నా తండ్రి వలన మీకు ఇచ్చిన వాగ్దానం పంపుతాను, పరిశుద్ధాత్మ అగ్నిలో మీరు బాప్తీసం పొందుతారని చెప్పాడు కదా. చెప్పాడా? మరుసటి రోజే పంపొచ్చుగా. ఆయన చేతిలో పని కదా, పెద్ద ఆయన చేతిలో పని, ఆయన కుమారుడి చేతిలో పని. పోనీ రెండో రోజు పంపొచ్చుగా. 10 దినాలు ఎందుకు వాళ్ళని కనిపెట్టనిచ్చాడు? 10 దినాలు ఎందుకు వాళ్ళని నిరీక్షించనిచ్చాడు అంటే దానికి ఒక ఆత్మీయ పాఠం ఉంది. దాన్ని మినహాయిస్తే మనకు ఒక పాఠం ఉంది. ఆత్మీయ పాఠం ఈసారి ఎప్పుడన్నా చెబుతా. అచ్చంగా ఒక్క పాఠమే ఒక ప్రసంగం అంతా అయిపోయింది కాబట్టి దాన్ని ఈసారి ఎప్పుడన్నా చెప్తా. మనకి ఉంచిన రెండవ పాఠం ఏంటంటే, ప్రార్థనకు ఒక అంశాన్ని గురించి మనం ఉపక్రమించినప్పుడు దేవుడు మనం అడిగిన టైంలో చెయ్యడు. గుర్తుపెట్టుకోవాలి. ఇది గుర్తుపెట్టుకొని మోకాళ్ళు వేయాలి. మనం అడిగిన టైంలో, మనం అడిగిన ప్రకారము, మనం అడిగినప్పుడు, అడిగినట్టు, అడిగినవన్నీ అడిగిన విధంగా చేస్తే ఆయన నీకు తండ్రి దేవుడు కాడు, నీ సర్వెంట్ అవుతాడు. ఇప్పుడు నేనేం చెప్పాను మీరు చెప్పండి? నువ్వు అడిగినవన్నీ అడిగిన విధంగా, అడిగిన టైంలో, అడిగిన ప్రకారం నువ్వు అడిగినట్టు అన్నీ చేశాడు అనుకో, ఆయన దేవుడు గాడు, తండ్రి గాడు, నీ సర్వెంట్ అవుతాడు. ఆయన నీ మీద ఏలిక గాడిక. ఆయన సంఖలో నువ్వు ఉన్నట్టు కాదు, నీ సంఖలో దేవుడు ఉన్నట్టు అయింది. అట్లా ఒప్పుకుంటాడా? అట్లా కుదిరిద్దా? మనం అడిగినవన్నీ అడిగినట్టు, అడిగిన ప్రకారం, అడిగిన సమయంలో అసలు మన నాన్న ఎప్పుడన్నా చేశాడా? చేశాడా? చెయ్యడు. నానా నాకు 1000 రూపాయలు కావాలని నువ్వు 7 ఏళ్ల వయసులో అడిగినప్పుడు ఇచ్చాడా? లాగా ఒకటి ఇచ్చుంటాడు. ఏం చేసుకుంటావురా 1000? నీకు 5 రూపాయలే ఎక్కువ. ఇవ్వలా. మరి ఎప్పుడు ఇస్తాడు? దానికి ఒక టైం ఉంటుంది. మన నాన్న కాబట్టి మనం ఏం అడిగినా ఆయన ఇష్టం వచ్చినట్టు, మన ఇష్టం వచ్చినట్టు మనం ఏం అడిగినా ఆయన ఇచ్చేస్తాడు. నాన్న ఇస్తాడు. నాన్న ఇవ్వకపోతే ఇస్తారు, బయట వాళ్ళు ఇస్తారా ఏంది? నాన్న ఇస్తాడు. అయితే గొప్ప విషయం ఏంటంటే, నాన్న మనం అడిగిన ఇస్తాడు, అందుకు నాన్న. మనం అడిగిన ఇవ్వడు, అందుకు కూడా ఆయన మన నాన్న. అడిగిన ఇచ్చినందుకు నాన్న, అడిగినవి ఇవ్వనందుకు కూడా మన నానే ఆయన. అర్థమైందా? అంటే మీరు అరబందులు కాదని నా నమ్మకం, మీరు చురుకైన వాళ్ళని నమ్మకం, మీరు తీవ్రంగానే గుర్తిస్తారు ఈ ప్రతి విషయాన్ని కూడా అనేది నా నమ్మకం. అట్లాంటి వాళ్ళే నాకు కనెక్ట్ అవుతారు. దేవునికి స్తోత్రం. ఎందుకంటే ఆయన మన సర్వెంట్ కాదు. ఆయన మనకి ఎప్పుడు ఏది అవసరమో, ఎందుకు అవసరమో, ఏ టైములో అవసరమో ఆ టైము చూస్తాడు, మన నిరీక్షణ చూస్తాడు, మనల్ని పరీక్షించుకుంటాడు, మన పట్టుదలని చూస్తాడు, మన ఆసక్తిని చూస్తాడు, దాని విషయం, దాని విలువ మనకు అసలు ఎంత అర్థమైందో చూస్తాడు. వాళ్ళకి చెప్పాడు, వాళ్ళకి అర్థమైంది, కనిపెట్టారు. ఇట్లనే కూర్చుంటే టైం వేస్ట్ అయిపోయిద్ది. మనం ఆత్మల భారంతో పరిగెత్తొద్దు. పదండి పోయి సేవ చేద్దామని పోతే అయిపోయేది వాళ్ళ పని. ఇదంతా టైం వేస్ట్ కార్యక్రమం. దేవుని శక్తి కొరకు దేవుని సన్నిధిలో కాచుకొని ఉండుట టైం వేస్ట్ కార్యక్రమం. వెళ్ళి పోటు పొడుద్దామని పోయినట్టయితే అభిషేకం వాళ్ళ మీదకి వచ్చేది కాదు. ఒక్క దినమందే 3000 మంది రక్షణ కార్యం చూసేవాళ్ళు కాదు. మంకు పట్టు పట్టారు, మొండి పట్టు పట్టారు. నువ్వు కార్యం చేసిందాక కదలము ప్రభువా అని ప్రార్థించటం కొనసాగారు. దేవుడు అనుకున్న ప్రకారము వాళ్ళు కాచుకున్న దాన్ని బట్టి వాళ్ళందరి మీదిగా ఆయన శక్తిని పంపాడు. ఈరోజు సేవకుల హృదయాల్లో భారం రావాలి. దేవుని శక్తి నీ మీద పని చేయకుండా, దేవుని ప్రభావం నీలో నుండి ఆత్మలను దర్శించకుండా ఒక ఉజ్జీవం నీ ద్వారా జరగదు. ఒక గ్రామమైన, పట్టణమైన, ప్రదేశమైన, ప్రాంతమైన నీ ద్వారా కదలాలి అంటే దేవుని ప్రభావంతో నువ్వు నింపబడాలి. దేవుని శక్తి నీలో కార్యరూపం దాల్చాలి.
దేవుని శక్తి నీలో నుండి బయలు వెళ్ళాలి, అనేకులను దర్శించాలి. సేవకుడు సేవ సంబంధమైన విషయాల గురించి చెప్తున్నా, అది జరిగేంత వరకు దేవుని సన్నిధిలో ఓపికతో కాచుకోవాలి. మీకు కూడా చెప్తున్నా, మీరు కూడా అనేక ఆత్మల్ని రక్షించున్నట్లు, అనేక జీవితాల్లో కార్యాలు చూచున్నట్లు, మీ బ్రతుకుల్లో కూడా కార్యాలు చూచున్నట్లు దేవుని సన్నిధిలో పట్టుదలగా ఓపికతో విసుగక నిత్యము ప్రార్థించాలి. గుర్తుపెట్టుకో, నువ్వు ప్రార్థించే ప్రతి దినము లెక్కించబడుతుంది. నువ్వు ప్రార్థన చేసే ప్రతి సమయము లెక్కించబడుతుంది, సంఖ్య రాయబడుతుంది. తెలుసా? ఏలియా 7 సార్లు ప్రార్థించాడని ఎట్లా చెప్పావు నువ్వు? దేవుడు రాయిస్తే చెప్పావు. అంటే ఎన్నిసార్లు ప్రార్థించాడో కూడా లెక్క రాసుకున్నాడు దేవుడు. ఆశ్చర్యం అనిపించట్లా మీకు? పనివాణ్ణి బొమ్మన్నాడు, దేవుడు వాన కురిపిస్తానన్నాడు రా, ఇంకా వాన పడలేదు, నేను ప్రార్థన చేస్తాను, ఆ సముద్రం వైపు చూడరా మెరకెక్కి, ఏమన్నా మేఘం సముద్రంలో నుంచి పైకెక్కిద్దేమో. పాపం పోయి మెరకెక్కి చూసి వచ్చాడు. దైవజనుడా ఏమీ కనపడలేదు. అవునా, ఇంకోసారి పోయిరా, మళ్ళీ ప్రార్థన చేస్తానని అట్లా 6 సార్లు చేశాడు. పాపం పోవటం, ఆ మెరకెక్కటం, రావటం, పోవటం. ఏమీ కనపడలేదు దైవజనుడా, అట్లయితే ఈ మారుబో అని 7వసారి పంపించాడు. మోకాళ్ళ మధ్య తలబెట్టుకొని మళ్ళీ ప్రార్థన చేయటం మొదలుపెట్టాడు ఏలియా. అప్పుడు పరిగెత్తుకుంటూ వచ్చాడు, దైవజనుడా అరచెయ్యంత మేఘము ఆకాశమునకు ఎక్కుచున్నది అన్నాడు. అప్పుడు ఆపాడు ప్రార్థన. అప్పుడు ఆపాడండి ప్రార్థన. ఈ మధ్యలో ఎన్నిసార్లు జరిగిందో ఆ సంఖ్య దేవుని ఆత్మ రాయించాడు గ్రంథములు, 7 మారులు అని. రిజల్ట్ వచ్చేంత వరకు ఎలీషా ఎన్నిసార్లు మునగమన్నాడు నయమాన్ని? 7 మార్లు. 7వ మారు మునిగినప్పుడు వాని దేహము పసిపిల్ల వాని దేహము వలె మారిపోయింది. దేవుడేం చెప్తున్నాడో, దేవుడేం రాయించాడో దృష్టి పెట్టాలి సోదరులారా. ఆవేశంతో పరిగెత్తటం కాదు, అన్నీ అయిపోవాలి, ఇప్పుడే అయిపోవాలన్నీ అని తపన పట్టం కాదు. దేవుడు టైం ప్రకారం పనిచేస్తాడు, కాలానుగుణంగా పనిచేస్తాడు, సందర్భాన్ని బట్టి పనిచేస్తాడు. ఫైనల్గా చెప్పాలంటే దేవుడు మన సర్వెంట్ కాదు, దేవుడు మన రాజు. దేవుడు మన రాజు. రాజు తన చిత్త ప్రకారము సమస్త కార్యాలు నెరవేరుస్తాడు. మనం ఏం చేయాలి? ఆయన మీద ఆనుకోవాలి ఓపికతో, కాచుకోవాలా, విసుక్కోవాలా. కొంతమంది అప్పుడప్పుడు నా దగ్గరికి వచ్చి, ఆ దరిద్రుడు మారాలని ఎన్నిసార్లు ప్రార్థన చేస్తున్నా వాడు మారి సావట్లేదన్నా, నేను చచ్చినా వాడు మారేటట్లేడు, ముదనష్టపోడు. ఎవరంట? ముదనష్టపోడు. నేను చచ్చిన దాకా మారేటట్లేడు దరిద్రుడు. ఎన్ని రోజుల నుంచి, సంవత్సరాలు అయిపోయింది వాడి కోసం ప్రార్థన చేస్తా. నేను చెబుతున్నాను, చచ్చిపోయిన దాకా చెయ్యి. మరి దేవుడితో ఆ మాటే చెప్పు, నేను చచ్చిపోయిన దాకా చేస్తానే ఉంటా ప్రభువా అని చెప్పు దేవుడికి. ఆయన చిత్తమైతే నువ్వు సావకముందే వాడిని మారుతాడు. గుర్తుపెట్టుకో, నువ్వు అడిగిన ప్రతిసారి దేవుడు కార్యం చేస్తానే ఉంటాడు వాని విషయంలో. ఎన్నిసార్లు నువ్వు ప్రార్థించిన ప్రార్థన ఎప్పుడు వ్యర్థంగా పోదు. నువ్వు అడిగిన ప్రతిసారి దేవుడు సరుకులు సిద్ధపరచుకుంటూ ఉంటాడు, ఖచ్చితంగా కార్యం జరిగింది. దానియేలు మోకాళ్ళు వేశాడు దర్శన భావం తెలుసుకోవటానికి. 21 రోజు అయింది లేవలా. 21 రోజు తర్వాత గాబ్రియల్ దూత వచ్చి చెప్పాడు, బిడ్డ నువ్వు రాజాది రాజు ముందుకు వచ్చావు, విసుగక ప్రార్థించమని లూకా 18లో యేసయ్యే చెప్పాడు. అంటే ప్రార్థన చేసేవాడికి విసుగు వచ్చిద్దని యేసయ్యకు తెలుసు. మన ఫీలింగ్స్ అసలు ఏముంటాయి, ఎలాంటి ఫీలింగ్స్ ఉంటాయి మొత్తం తెలుసు ఆయనకి. ఎందుకంటే మనల్ని చేసినోడు ఆయనేగా. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఓకేనా? నా ప్రార్థనలను ఆలించువాడవు, ప్రార్థనలన్నీ నెరవేర్చువాడవు. నా ప్రార్థనలను ఆలించువాడవు, ప్రార్థనలన్నీ నెరవేర్చువాడవు. మాట తప్పని దేవుడ నీవు, మాట తప్పని దేవుడ నీవు, మనవులను మన్నించిన
ఉంచిన నీకే నా స్తోత్రము, స్తోత్ర సింహాసనం నీకే నా స్తోత్రము, స్తోత్ర సింహాసనం. యేసయ్యా నా ఘన దైవమా, నా అభిషేక తైలమా, ఆనంద సంగీతమా, నా ఆనంద సంగీతమా, నీకే నా స్తోత్రము, స్తోత్ర సింహాసనం నీకే నా స్తోత్రము, స్తోత్ర సింహాసనం. యేసయ్యా నా ఘన దైవమా. ఇప్పుడు చెప్పండి, 4 రోజులు ప్రార్థన చేసి విసుక్కొని హ్యాబా అయితే ఇచ్చా లేదా లేవా అని వదిలేస్తావా? యేసయ్యా నేను నీ మీద అలిగా, నేను ప్రార్థన చేయనే, ఎందుకంటే 3 రోజులు చేశాను నువ్వు సాయం చేయలే అని అలుగుతావా? అలిగి ప్రార్థన మానేసి తిరుగుతావా? నోనో. అపోస్తులు అలా వెళ్ళినట్టయితే అగ్ని పొందేవాళ్ళు కాదు. పట్టుబట్టారు, అక్కడే కూర్చున్నారు, అభిషేకం పొందారు. దానియేలు దర్శన భావం చెప్పట్లేదులే దేవుడని లేచి వెళ్ళిపోయినట్టయితే గాబ్రియల్ వచ్చి చెప్పేవాడు కాదు. తిండి తిప్పలు మనసు అలాగే కూర్చున్నాడు, దేవుడు మాట్లాడాడు. ఏలియా ఎంత ప్రార్థన చేసినా జవాబు రావట్లేదులే, ఇంకొచ్చారా బాబా, మూడు సార్లు పోయి వచ్చా, పాపం నీకు కూడా కాళ్ళ నొప్పులు పడుతున్నాయి, నాకు కూడా కాళ్ళ నొప్పులు పడుతున్నాయి అని మానుకున్నట్టయితే అరచేయంత మేఘం పైకి ఎక్కేది కాదు. ఓపికతో గాచుకున్నారు, విసుగక ప్రార్థించారు. ఇది కదా పాఠం. కాబట్టి దేవుని స్పష్టమైన కార్యాలు ఈ దినాల్లో కూడా దేవుడు చేయగలడు. మనము పట్టుబట్టి ప్రార్థన చేయాలి. దేవుని శక్తి దిగి వచ్చినట్లు మనం ప్రార్థన చేయాలి.